ఎన్ఎఫ్ఎల్ ఆర్ఎఫ్సిఎల్ చెలో ఢిల్లీ హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం చేయండి. ఆర్ఎఫ్సిఎల్ కార్మికులకు మజూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ విజ్ఞప్తి. శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్ఎఫ్సిఎల్ మజూర్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ కార్మికులపైన ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం నియంత్రత్వ ధోరణిని వ్యవహరిస్తోందని, సదరు డిస్పాచ్లో పనిచేస్తున్న కార్మికులపైన చౌదరి కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన వారు జీతభత్యాలు పెంచడం కాకుండా కార్మికుల యొక్క జీతాల నుండి ఇల్లీగల్గా కట్ చేస్తున్నారు. ఆర్ఎఫ్సిఎల్లోని ప్రొడక్షన్ సెక్షన్ అధికారులు సహా వినోద్ ఇద్దరు కాంట్రాక్టర్తో కుమ్మక్కై అనేక అక్రమాలకు అవినీతి కార్యక్రమాలు చేస్తూ కార్మికులకు రావాల్సినటువంటి డబ్బులను ఇల్లీగల్గా వాళ్ళ వైపు మళ్లించుకుంటూ డిఓపిటి రూల్స్కు విరుద్ధంగా లాంగ్ స్టాండింగ్ అంటూ అనేక అవినీతి వ్యవహారాలకు కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకోగలరని, అన్ని విభాగాల్లోని ఇన్సెంటివ్ కాంట్రాక్ట్ కంపెనీ వారికి కాకుండా కార్మికులకే చెందాలని, కార్మికులకు చెందాల్సినటువంటి న్యాయపరమైనటువంటి వేతనాలను పెంచాలని, బ్యాగర్ స్ట్రెచర్ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలని, బ్యాక్ రేట్ కూడా రెండు రూపాయలకు పైగా పెంచాలని, కానీ బెల్ట్ వారికి, టీఎల్ఎం వారికి, హౌస్ కీపింగ్ ఆపరేటర్ వారికి అన్ని విభాగాలకు కార్మికులకు మొదటగా స్కిల్ పేమెంట్ ఇవ్వాలని, రిస్క్ అలవెన్స్, డస్ట్ అలవెన్స్ కార్మికునికి చెందాలని, గేట్లకి లోపలికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి నడక భారాన్ని తప్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పారదర్శకంగా ఉండాలని, ఎంప్లాయర్ షేర్ కాంట్రాక్ట్ కంపెనీ వారు చెల్లించాలని, మాస్టర్లు కట్ చేసి ఈఎస్ఐ ఎలిజిబిలిటీ లేకుండా చేసిన కారణంపై చర్య తీసుకోవాలని, వీటన్నిటిపైన సమగ్రమైనటువంటి ఒక పరిష్కారం తీసుకొని కార్మికులకు తక్షణమే న్యాయం చేయకపోతే ఫిబ్రవరి 10వ తారీఖున ఢిల్లీలోని ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీస్, ఎన్ఎఫ్ఎల్ హెడ్ ఆఫీస్ కార్మికులందరూ కలిసి ముట్టడి చేస్తారని చెప్పి యాజమాన్యానికి అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు జూల తెగిపోయి ఎవరైనా కార్మికుడు చచ్చిపోతే దానికి ఎవరు గ్యారంటీ? ఒక ఇన్సెంటివ్ లేదు, అలవెన్స్ లేవు, ఏమి లేవు. కార్మికులను గోస పెడతా ఉన్నారు, అన్స్కిల్డ్ ఇస్తూ ఉన్నాడు. లెస్ కేసుకొని వచ్చినటువంటి కాంట్రాక్ట్ కంపెనీకి ఆయనకు సపోర్ట్ చేసేటువంటి అధికారులు కూడా వాళ్ళందరినీ చర్య తీసుకోవాలి. ముందుగా ఇది బిఎఫ్ఆర్లకు పోయొచ్చినటువంటి సంస్థ, ఈ సంస్థను కాపాడుకున్నటువంటి బాధ్యత మాకున్నది. ఈ సంస్థను ఏ రోజు కూడా మేము ఆపదలుచుకోలేదు, ప్రొడక్షన్ బంద్ పెట్టి చేయదలుచుకోలేదు. న్యాయపరంగా మేము పస్తులు ఉన్నాం, ఉపవాసాలు ఉన్నాం. కష్టపడి కార్మికుడు పనిచేసేటువంటి కార్మికుడు ఒక ఉపాసంతో పనిచేస్తూ ఉన్నాడు. ఇలా ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం అన్నట్టు కార్మికుడు ఏడ్చినటువంటి ఈ వ్యవస్థ కూడా ఈ పాపం మేనేజ్మెంట్లో ఎవరైతే కార్మికులను పొట్టగొడతారో వాళ్ళకి తలగక మానదు. మంచి అధికారులు నాశనం అయిపోయినారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఢిల్లీ హెడ్ ఆఫీస్ను ఇక్కడ పంచాయతీ అయితలేదు, ఇక్కడ మేనేజ్మెంట్ అనేది మమ్మల్ని మొత్తం వెళ్ళగొడుతుంది, ఏదో బయట నుంచి అడుకొని వచ్చినట్టుగా చేస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ అయితలేదు మేనేజ్మెంట్, మా సమస్యలు వింటలేదు. కాబట్టి మేము ఢిల్లీ ఎన్ఎఫ్ఎల్ హెడ్ ఆఫీసు, ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీసు ముట్టడికి పోతున్నాం. ఢిల్లీ 10 తారీఖు రోజు, ఫిబ్రవరి 10 తారీఖు రోజు మేము ఢిల్లీకి ముట్టడికి పోతున్నాం. ఇక మేము తాడో పేడో ఢిల్లీనే పోస్టర్లు తీసుకుని రా బాబు, తాడో పేడో ఢిల్లీనే తెలుసుకోవడానికి. సిచ్చర్లు బ్యాగర్లు అయితే ఆ గ్యాస్లో పనిచేస్తూ ఉన్నాం. సిచ్చర్లు బ్యాగర్లు నేను గ్యాస్ ఏర్పాటు అయింది, వాంతులు చేసుకున్న వీడియో కూడా మీకు దానికి కన్సల్ట్ పంపిస్తాము. వాళ్ళకు బ్యాగ్ అలవెన్స్ అనేది బ్యాగ్ పర్ రేట్ ఇంత పీస్ రేట్, స్కిల్డ్ పేమెంట్ ఇస్తూ బ్యాగ్ రేట్ పెంచండి అయ్యా అని మొత్తుకుంటే ఇంతవరకు పెంచుడు కాదు. అసలు మీకు అవసరం లేదు, మీరు లేకపోతే బీహార్తో పని చేసుకుంటామని బయట వాళ్ళని పిలిపించి పని చేసుకుంటా ఉన్నారు. ఇంతకుముందు మళ్ళొక విషయం చెప్తాను. ఇదే కాంట్రాక్ట్ కంపెనీ చౌదరి కంపెనీ వచ్చినప్పుడు గేట్ పాసులు క్యాన్సిల్ చేస్తే 4 కార్మికులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. గేట్ పాసులు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ నచ్చాడు గేట్ పాసులు క్యాన్సిల్ చేసేటువంటి కార్యక్రమం పెట్టాడు. గేట్ పాసులు క్యాన్సిల్ అయితే మళ్ళీ ఆత్మహత్య చేసుకొని మానసికంగా ఉద్యోగం మీద ఆధారపడేటువంటి కార్మికుడు మానసికంగా అవుట్ అయిపోతాడు. మళ్ళీ ఇంతమంది నమ్ముతారు ఆయన. నేను అంటున్నా, చౌదరి కంపెనీ అయినా ఇంతకుముందు గేట్ పాస్ చేసి 5గురిని చంపినావు, మళ్ళీ ఇప్పుడు గేట్ పాసులు క్యాన్సిల్ చేస్తా అని చెప్పి అంటున్నావు. నువ్వు ఇచ్చే జీతానికి పని చేస్తా ఉన్నావు, నువ్వు కార్మికుల జీతాలకి వెళ్ళి కడిగేస్తా ఉన్నావు. నీ కంపెనీ బాగా గురించి కడిగేసి అధికారులుగా ఉన్నటువంటి వినోద్ సాహాన్ అధికారికి లంచాలు ఇస్తున్నావు. ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ను కొనుక్కుంటాను, అంగడి చేస్తున్నావు. ఇక్కడ మాట్లాడిన వాళ్ళటువంటి నోరు ముప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇలా మళ్ళా గేట్ పాసులు క్యాన్సిల్ చేసే కార్యక్రమం పెట్టిండు. మాట్లాడితే అన్నం తింటే ఒక 2 నిమిషాలు టిఫిన్ బాక్స్ తీసుకొని అన్నం తింటే గేట్ పాస్ క్యాన్సిల్ చేస్తారట. 2 రోజులు 3 రోజులు ఆయన డ్యూటీకి రాకపోతే గేట్ పాస్ క్యాన్సిల్ చేస్తారట. పీవీసీ అని సర్టిఫికేట్ పెడతా ఉన్నాడు. పీవీసీకి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. పోయినసారి పీవీసీ సర్టిఫికేట్ ఇచ్చాడు, 2000 రూపాయలు. ఇదివరకు గేట్ పాస్ ఇవ్వలేదు.
గేట్ పాస్ మీద డిజిగ్నేషన్ మెన్షన్ చేయాలంటున్నాం. డిజిగ్నేషన్ లేదు గేట్ పాస్ మీద. వెంటనే గేట్ పాసులు మంజూరు చేయాలి. కార్మికులు జీతభత్యాలు, హౌస్ కీపింగ్లో పనిచేసేటువంటి వారికి, లోడర్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి కార్మికునికి అందులో డబ్బులు, జీతాలు, స్కిల్డ్ పేమెంట్ ఇస్తూ పీస్ రేట్ బ్యాగ్ సంబంధించినటువంటి బ్యాగ్ ఉడితే ఎంత, బ్యాగ్ నింపితే ఎంత, హెచ్కే వాళ్ళకి ఎంత, అలవెన్స్లు, ఇన్సెంటివ్లు అన్నీ ఇవ్వాలి. ఇవి ఇవ్వకపోతే మాత్రం మేము మేనేజ్మెంట్కు డెడ్ లైన్ పెట్టినాం. ఫిబ్రవరి 10 తారీఖు రోజు కనుక మేము ఆర్ఎల్సీని కూడా అప్రోచ్ అవుతాం. 27 తారీఖు రోజు పోయి ఆర్ఎల్సీ కూడా ఒక నోటీస్ ఇస్తాం. మేము ఫిబ్రవరి 10 తారీఖు వరకు ఇట్లా కంపెనీ ఏమైనా సానుకూలంగా స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు ఇట్లా రాకపోతే మాత్రం మేము మరి ఒకసారి యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఫిబ్రవరి 10 తారీఖు రోజు ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీస్, ఎన్ఎఫ్ఎల్ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ముట్టడికి యావత్ ఆర్ఎఫ్సిఎల్లో పనిచేసేటువంటి మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, డిస్పాచ్, ప్రతి ఒక్క సెక్టార్లో స్టోర్స్, హౌస్ కీపింగ్, తర్వాత గార్డెనింగ్ అందరి కార్మికులను కూడగట్టుకొని మేము ఢిల్లీని ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు తలొగ్గి కార్మికులను కనుక కడుపులో పెట్టుకోకపోతే రాబోయేటువంటి అశాంతి, అన్నెసెసరీ అన్రెస్ట్ క్రియేట్ చేసేది మేనేజ్మెంట్లో ఉన్నటువంటి కొద్దిమంది అని మాత్రమే భావించాలని మీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నవారు రామ్కి సతీష్, రాకేష్, శ్రీకాంత్, శ్రావణ్, సురేష్, ప్రవీణ్, వెంగళ శ్రీనివాస్, రమేష్, రాజ్ కుమార్, రామ్ కుమార్, శ్రీను, హరీష్, సతీష్, మంద మల్లేష్, తమ్మనవేణి రవి, కొండ్ర రూపేష్, పొన్నం సురేష్, అనిల్, మారం తిరుపతి, హరీష్, కనకొట్ల హరీష్, అధిక సంఖ్యలో ఆర్ఎఫ్సిఎల్ కార్మికులు పాల్గొన్నారు.